#ask Dr. John Watson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జీవి రావ్ సార్, కెన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బి డన్ ఆన్ అ స్మాల్ పోర్షన్ ఫస్ట్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ప్రత్యేకించి పెద్ద ఏరియా ఉంటేనే చేయాలి, లేకపోతే ఒక కంప్లీట్ ఏరియా ఉంటేనే చేయాలి అనేటువంటి రూల్స్ ఏమీ లేవు. నిజానికి ఒకవేళ ఒక వ్యక్తికి ఒక ప్యాచీ ఏరియాలో క్రౌన్ మీద ఒక ప్యాచ్ ఏరియా లాగా లాస్ అయిపోయింది అనుకోండి, అది చిన్న ప్యాచ్ అయినా కూడా దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. అంతేకాకుండా కొంతమంది క్లయింట్స్ కి తలలో సోరియాసిస్ లాంటి స్కిన్ కండిషన్స్ ఉంటాయి, ఇంకొంతమందికి కిలాయిడ్ టెండెన్సీ ఉండే అవకాశం ఉంది, ఇంకొంతమందికి చాలా రోజుల నుంచి డార్మెంట్ గా ఉన్న అలోపేషియా ఏరియేటా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి అన్ని సిచ్యువేషన్స్ లో కూడా యాజ్ ఎ టెస్టింగ్ సర్జరీ ఇనీషియల్ గా అట్లీస్ట్ 80 to 100 గ్రాఫ్ట్స్ ని ఇంప్లాంట్ చేసి అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఆ ఏరియాలో స్కార్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, హెయిర్ ప్రాపర్ గా గ్రో అవుతుందా లేదా, గ్రో అవుతున్న హెయిర్ ప్రాపర్ గా అలైన్ అవుతుందా లేదా, వాటి డైరెక్షన్ ఎలా ఉంది, వాటి కింద బేస్ ఎలా ఉంది, ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డెఫినెట్ గా టెస్టింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఒక పోర్షన్ లో మాత్రమే చేస్తాం. కొంతమందికి రేర్ గా ఓన్లీ ఈ ఫ్రంట్ హెయిర్ లైన్ లో సైడ్స్ మాత్రమే లాస్ అయిపోయి ఉంటుంది, మిగతా స్కాల్ప్ అంతా బాగానే ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎటువంటి బాల్డ్నెస్ హిస్టరీ ఉండదు. అటువంటి వాళ్ళు హెయిర్ లైన్ ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు డెఫినెట్ గా ఒక స్మాల్ పోర్షన్ లో లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, లేదా షార్ట్ హెయిర్ FUE హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయినా ఆ ఏరియాలో చేసుకోవచ్చు. స్మాల్ పోర్షన్ లో చేసిన, లార్జ్ పోర్షన్ లో చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నార్మల్ గానే బిహేవ్ చేస్తుంది, వాటికి వచ్చే రిజల్ట్స్ యథావిధిగా వస్తూనే ఉంటాయి.